కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధే స్కైని ఎంచుకోండి. పోలవరం ప్రాజెక్టు పనుల్ని శరవేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పథక రచన చేస్తోంది. ఎందుకంటే ఇప్పటికే నిర్మాణ పనులు అక్కడ ప్రారంభమైనవి. శరవేగంగా ఈ పనులు ముందుకు తీసుకెళ్లాలనేటువంటి సంకల్పంతోనే విదేశీ నిపుణుల బృందాలను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసింది ఏపీ సర్కారు. సో కాంట్రాక్ట్ కంపెనీలతో పాటు విదేశీ కంపెనీ బావర్ దీనికి సంబంధించి ముఖ్యంగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించినటువంటి తవ్వకం పనులు, అలానే కాంక్రీట్ నాణ్యత, ఈ అంశాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని విదేశీ నిపుణుల బృందం కూడా దాదాపు 4 రోజుల పాటు అక్కడే మోహరించింది. ఈ అధ్యయనాల తర్వాత దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కేంద్ర జల సంఘం అధికారులతో చర్చించడం, ఒక నివేదిక రూపంలో టోటల్ యాక్టివిటీ అంతటిని కూడా సబ్మిట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. అలానే కేంద్ర జల సంఘం సూచించినటువంటి కాంబినేషన్స్ మేరకు కాంక్రీట్ని తయారు చేసేటువంటి బాధ్యత MEIL సంస్థ నిర్వహిస్తుంది. ఈ MEIL సంస్థ సప్లై చేస్తున్నటువంటి కాంక్రీట్ నాణ్యతని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నిపుణుల బృందాలు చేస్తున్నాయి. అలానే ముఖ్యంగా డయాఫ్రమ్ వాల్కి సంబంధించి ట్రెంచ్ల తవ్వకం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ తవ్వకానికి సంబంధించినటువంటి విషయంలో కూడా 2 రకాల కట్టర్లను ప్రస్తుతం ప్రభుత్వం ఉపయోగిస్తుంది. మొదట ఒక కట్టర్తోనే పనులు ప్రారంభించారు. 2వ కట్టర్ కూడా ఇప్పుడు జాయిన్ అయింది. ఈ నెలాఖరు నాటికి 3వ కట్టర్ను కూడా తెప్పించి వీలైనంత వేగంగా పనులు ముందుకు, ఎందుకంటే పోలవరంలో వరద నీటి సమస్య వచ్చే నాటికి ఈ తవ్వకం పనులు ముఖ్యంగా డయాఫ్రమ్ వాల్కి సంబంధించి వాటర్ లెవెల్ని చూసుకుని దాని నిర్మాణ పనులు ముందుకు తీసుకెళ్లాలి. కాబట్టి కట్టర్ల సంఖ్య పెంచడం ద్వారా ప్రభుత్వం ఈ నిర్మాణ బాధ్యతల్ని శరవేగంగా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తుంది. ఈ క్రమంలోనే కొన్ని మార్పులు చేర్పులు పనితీరు వ్యవహారంలో కూడా చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చింది. మరొకటి ఏంటంటే కేంద్ర ప్రతినిధుల బృందం ఒకటి ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాంతంలో పర్యటిస్తుంది. ఇది కూడా పునరావాస ప్యాకేజీకి సంబంధించినటువంటి పనుల్ని వేగంగా పూర్తి చేయాలనేటువంటి సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. గతంలో 2017-18 సమయంలో 11,654 ఇళ్ల నిర్మాణానికి సంబంధించి అంటే ఒక 50 కాలనీలని రీహాబిలిటేట్ చేసేటువంటి క్రమంలో ప్రభుత్వం టెండర్లను కాల్ఫర్ చేసింది. దాదాపు 1,100 కోట్ల రూపాయల మేరకు పనులు కూడా జరిగినాయి. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్నిటిని కూడా నిలిపేసింది. పనుల్లో అవినీతి జరిగింది, అవకతవకలు జరిగినాయని కొంతమంది అధికారులు, ఒకరు ఇద్దరు కాదు దాదాపు 400 మంది అధికారుల పైన కేసులు పెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ అంశాలన్నింటి కూడా నిన్న కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం చర్చించింది. ఈ కేసులన్నింటినీ ఉపసంహరించడంతో పాటు హైదరాబాద్ IIT బృందాన్ని ప్రస్తుతం ఆ కాలనీల పర్యవేక్షణకి సంబంధించి పర్యటనకి ఆహ్వానించింది. ఈ బృందం పోలవరం ముంపు, ప్రధానంగా పోలవరం ముంపు బాధిత ప్రాంతాల్లో పర్యటన చేస్తుంది. ఒక 50 లక్షల క్యూసెక్ల నీటిని పోలవరం రిజర్వాయర్లో స్టోర్ చేస్తే వచ్చేటువంటి సమస్యలు ఏంటి అనేటువంటి అంశం పైన కూడా అధ్యయనం చేయాల్సిందిగా ఈ IIT హైదరాబాద్ బృందానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో వాళ్ళు పూర్తిగా సమగ్ర అధ్యయనం చేసి కొత్తగా కట్టబోతున్నటువంటి కాలనీలు ఒకవైపు, ముంపు బారిన పడబోయేటువంటి కొత్త ప్రాంతాలు, వీటన్నిటిపైన ఒక సమగ్ర నివేదికను ఇవ్వబోతున్నారు. ఆ నివేదిక ఇచ్చిన తర్వాత ఈ ఆగిపోయినటువంటి 50 కాలనీల నిర్మాణానికి సంబంధించి కొత్త టెండర్లను పిలవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే ఆ కాలనీల నిర్మాణం కనుక జరగకపోతే సమస్యలు మరింత ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ నెలలోనే April, May నాటికల్లా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయిన తర్వాత స్టోరేజ్ కెపాసిటీ పైన కూడా అధ్యయనం చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఒకవేళ వరద నీరు కనుక, వరద ముప్పు కనుక గోదావరి నదికి ఎక్కువగా ఉంటే అప్పుడు ముంపు బాధిత ప్రాంతాలన్నీ కూడా ఇబ్బంది పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే నిర్మాణ ప్రక్రియను కూడా వేగంగా మొదలుపెట్టాలనేటువంటి ఆలోచన చేస్తుంది. మొత్తం 428 కోట్ల రూపాయల పనులు ఇప్పుడు గత 5 ఏళ్లలో ఆగిపోవడం వలన 793 కోట్ల రూపాయలకు పెరుగుతున్నట్టుగా అంచనా వేశారు. కేబినెట్ ఇచ్చినటువంటి క్లియరెన్స్ మేరకు పునరావాస నిర్మాణ ప్రక్రియను కూడా ముందుకు తీసుకెళ్ళడానికి టెండర్లను పిలవడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. అంటే పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం ఒకటి, ఈ బడ్జెట్లో గత బడ్జెట్లో కూడా పెద్ద ఎత్తున కేటాయింపులు జరగడంతో 2026 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పనులతో పాటు పునరావాస ప్యాకేజీ పనులు కూడా పూర్తయ్యేందుకు కావాల్సినటువంటి ఒక సమగ్ర ప్రణాళిక రూపొందించాల్సిందిగా అధికారుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ఒకవైపు విదేశీ నిపుణుల బృందాలు, మరోవైపు కేంద్ర జల సంఘానికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్ కమిటీ, ఇంకోవైపు నుంచి IIT హైదరాబాద్ సహకారం తీసుకోవడం ద్వారా ఈ పనుల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రణాళికని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తోంది.